హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్య అంశాలు చూద్దాం. శుక్రవారం ఎర్లీ మార్నింగ్ 3 to 3:30 సమయంలో చాలా పెద్ద కర్నూలు జిల్లాలో చాలా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాని గురించి ఈరోజు చిన్న టేకూరు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం. రాంగ్ రూట్ లో వచ్చిన బైకును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన బస్సు. బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలడంతో చెలరేగిన మంటలు. నీటితో మంటలు ఆర్పే క్రమంలో పెరిగిన తీవ్రత. బైకర్ మృతి. 12 మందికి తీవ్ర కాలిన గాయాలు, 4 విషమం. ఘటనపై 16 బృందాలతో దర్యాప్తు అంటూ ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, చంద్రబాబు అండ్ తదితరులు, రేవంత్ రెడ్డి అండ్ తదితరులు. బస్సుకు ఫిట్నెస్ ఉందన్న ఏపీ రవాణా శాఖ. అతివేగం, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలతో ట్రావెల్స్ కు భారీ చలాన్లు. నిద్ర లేచేసరికి గమ్యస్థానం చేరుతామనే భరోసాతో పడుకున్న ప్రయాణికులు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. పండుగ తర్వాత తిరిగి ప్రయాణమే వీరందరి పాలిట చివరి ప్రయాణంగా మారింది. తెల్లవారక ముందే వీరి బ్రతుకులు తెల్లారిపోయాయి. వృద్ధులు, కుటుంబ పెద్దలు, చేతికందిన పిల్లలు, చిన్నారులు, ఇలా కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న బాధితుల బాధ వర్ణనాతీతం. కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. మరికొందరు పరిస్థితి విషమంగా ఉంది. ఎదురుగా వస్తున్న బైకును బస్సు ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంతో బస్సులో తీవ్రంగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే ఆ మంటలు మొత్తం బస్సుని ఆవహించాయి. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏమి జరిగిందో తెలుసుకునే లోగానే వారు అగ్నికి ఆహుతయ్యారు. చాలా విషాదకరం అండి, చాలా బాధానీయం. 19 మంది సజీవ దహనం. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లికి చెందిన గొల్ల రమేష్, అతడి భార్య అనూష, కుమారుడు యశ్వంత్, కూతురు మన్విత. వీళ్ళు 4 మెంబర్స్, ఒక కుటుంబం నుంచి 4 మెంబర్స్, ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందడం బాధిత కుటుంబంలో విషాదం నింపింది. కళ్ళ ముందే కాలిపోయింది. చిన్న టేకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి హైమా విషాదకర విషయాలను వెల్లడించారు. తాను చూసినప్పుడు ఉన్న పరిస్థితులను వీడియో రూపంలో షేర్ చేశారు. నేను పుట్టపర్తి నుంచి హైదరాబాద్ కి వస్తుండగా కర్నూలు వద్ద యాక్సిడెంట్ జరిగి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బస్సులో మంటలు రావడం కనిపించి సాయం చేద్దామని వెళ్లేసరికి బస్సు తగలడిపోయింది. ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అందులో ఉన్నారని కొంతమంది ఏడుస్తున్నారు. బయటకు వచ్చిన వాళ్ళు మొబైల్స్, బ్యాగ్లు అన్ని కళ్ళ ముందే తగలబడిపోతున్నాయి. చిన్న టేకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి హైమా విషాదకర విషయాలను వెల్లడించారు. తాను చూసినప్పుడు ఉన్న పరిస్థితులను వీడియో రూపంలో షేర్ చేశారు. నేను పుట్టపర్తి నుంచి హైదరాబాద్ కి వస్తుండగా కర్నూలు వద్ద యాక్సిడెంట్ జరిగి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బస్సులో మంటలు రావడం కనిపించింది. సాయం చేద్దామని వెళ్లేసరికి బస్సు తగలబడిపోతుంది. ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అందులో ఉన్నారని కొంతమంది ఏడుస్తున్నారు. బయటకు వచ్చిన వాళ్ళ మొబైల్స్, బ్యాగులు అన్ని వారి కళ్ళ ముందే తగలబడిపోతున్నాయి. కర్నూలు ఎస్పీ, ఇన్స్పెక్టర్ నెంబర్లు నా వద్ద ఉంటే కాల్ చేసా. వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారు. కాసేపటికే రూరల్ సిఐ బృందం, ఫైర్ ఇంజన్లు వచ్చాయి. అప్పటికే ధర్మవరానికి చెందిన హరీష్ అనే వ్యక్తి ప్రైవేట్ వెహికల్లో 6గురిని ఆసుపత్రికి తరలించారు. ఎస్పీ పోలీస్ సిబ్బంది వచ్చాక బస్సుల్లో వెళ్లి చూడగా మాంసపు ముద్దలు, సీట్లలో అస్థి పంజరాలు కనిపించాయి. వాటిని చూసి తట్టుకోలేకపోయా అంటూ తను వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటన నుంచి మృత్యుంజయులు వీరే. ఘోర ప్రమాదం నుంచి మృత్యుంజయులుగా బయటపడిన వారిలో జయసూర్య, రామిరెడ్డి, అకీరా, వేణుగోపాల్ అండ్ హారిక, సత్యనారాయణ, లక్ష్మి, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల, జస్మిత్, రమేష్, సుబ్రహ్మణ్యం ఉన్నారు. అండ్ ఇక్కడ ఏపీపీసీబీ గుడ్డి దర్బార్. అసలు ఉత్పత్తి ప్రారంభించలేదన్న టీజీవీ కంపెనీ అయినా ఏపీపీసీబీ నుంచి పదే కన్సెంట్ ఫర్ ప్రొడక్షన్ లేఖలు. ఓజోన్ పొరను ధ్వంసం చేసే R22 ఉత్పత్తికి పచ్చజెండా. ఓడిఎస్ నిబంధనల కింద రిజిస్ట్రేషనే కాలేదన్న కంపెనీ. కాలుష్య నియంత్రణ మండలికి ఎందుకింత తొందరపాటు? ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక
ఘాటు లేఖ రాసింది. సో కర్నూలు జిల్లాలోని TGVSRAAC లిమిటెడ్ సంస్థకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్లక్ష్యంగా కన్సెంట్ ఫర్ ప్రొడక్షన్ లేఖలు జారీ చేస్తూ ఓజోన్ పొరను ధ్వంసం చేసే R22 వాయు ఉత్పత్తికి అనుమతులు ఇవ్వడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. సంస్థ ఇంకా ఉత్పత్తి ప్రారంభించలేదని, ODS నిబంధనల కింద రిజిస్ట్రేషన్ కూడా పొందలేదని చెప్పినప్పటికీ PCB 2021, 2022, 2023లో 4 సార్లు COPలు జారీ చేసింది. దీనిపై కర్నూలు ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి ఘాటు లేఖ రాస్తూ PCB తొందరపాటు వైఖరిని ప్రశ్నించారు. అసలు తనిఖీలు లేకుండా ODS రిజిస్ట్రేషన్ వివరాలు పరిశీలించకుండా అనుమతులు ఇవ్వడం వెనుక PCB ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించారు. జాయింట్ కలెక్టర్ల వ్యవస్థ రద్దు, ఆ పదవిలో ఉన్నవారు అదనపు కలెక్టర్లుగా కొనసాగింపు జీవో జారీ చేసిన తెలంగాణ సర్కార్. రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం అదనపు కలెక్టర్లను ఎక్స్ అఫిషియో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లుగా కొనసాగుతారని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 వరకు సర్వే అండ్ సెటిల్మెంట్ ఫారెస్ట్ స్కీమ్ లో పనిచేసిన అటవీ శాఖ సిబ్బందిని గతంలో జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు. ఆ సిబ్బంది సర్వే పూర్తయ్యేంత వరకు జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ల పర్యవేక్షణలో పనిచేస్తారు. ఈ క్రమంలో అటవీ భూ సర్వే, హక్కుల నిర్ధారణ, సెటిల్మెంట్ పనులు వీరి పరిధిలోకి వస్తాయి. అటవీ చట్టం 1967 ప్రకారం సర్కారు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పర్యవేక్షణలో దీనిని అమలు చేయనున్నది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మహాగఠ్ నిబంధన్ గెలుపు కోసం సమిష్టిగా సాగుదాం. ఎన్నికల ప్రచారంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అద్భుతాలు ఆవిష్కరిద్దామంటూ ఉమ్మడిగా పరిశోధనలు, ప్రాజెక్టులు చేపడదాం. మొనాష్ యూనివర్సిటీ ప్రతినిధులకు ఆహ్వానం. ఆస్ట్రేలియా పర్యటనలో శ్రీధర్ బాబు. విక్టోరియా పార్లమెంట్ ను సందర్శించిన మంత్రి. 11,000 కోట్లతో హ్యామ్ రోడ్లు నిర్మాణం. 32 ప్యాకేజీల్లో 400 రోడ్లు నిర్మిస్తాం. టెండర్లలో చిన్న కాంట్రాక్టర్లకు అవకాశం ఉంటుంది. అద్దం లాంటి రోడ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలంగాణ నిలవనున్నట్లు తెలుస్తుంది. కొత్త సంవత్సరంలో పనులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తున్నాయి. చిన్న కాంట్రాక్టర్లకు 94.77 కోట్ల విడుదల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. రోజ్గర్ మేళా ద్వారా 11 లక్షల మందికి ఉపాధి కల్పించాం. దేశంలోనే స్టార్టప్ల సంఖ్య 350 నుంచి 1.5 లక్షలకు పెంపు. జాబ్ సీకర్స్ నుంచి జాబ్ క్రియేటర్స్ మోడీ కళ అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. జాబులు నింపమంటే జేబులు నింపుకుంటున్నారు. రేవంత్ సీఎంగా ఫెయిల్, వసూలు మంత్రిగా పాస్, బాకీ కార్డుతో ప్రశ్నిస్తూనే ఉంటాం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కామెంట్ చేశారు. పాక్లో టమాటాలు, కిలో టమాటాల ధర 600. ఆఫ్ఘన్ పాక్ బార్డర్ మూసివేతతో ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువులు. 6 నెలలు ఆగండి, తడాకా చూపిస్తా అంటున్న పుతిన్ కు ట్రంప్ వార్నింగ్. అమెరికా మాకు పెద్ద శత్రువు, దాని ఆంక్షలకు తలొగ్గేదేలే, మా మీద ఆంక్షలు ప్రపంచానికే నష్టం. రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిక. ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి ప్లాన్. 2 ISIS అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్. నిందితులు భోపాల్ మధ్యప్రదేశ్ వాసులనే తెలుస్తుంది. కేదార్నాథ్, యమునోత్రి ఆలయాల మూసివేత. శీతాకాలం నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రమాదం కలిసివేసింది అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అండ్ ప్రధాని మోదీ దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా అండ్ క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటన చాలా విషాదకరం అంటూ రాహుల్ గాంధీ వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షలు ప్రకటించిన తెలంగాణ సర్కార్. నిర్లక్ష్యమని తేలితే కఠిన చర్యలు తప్పవంటూ ఏపీ సీఎం వార్నింగ్ ఇచ్చారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, అధికారులతో సమగ్ర విచారణకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులతో
ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మృతుల వివరాలు గుర్తించి కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్, సేఫ్టీ పర్మిట్ తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో బస్సుల సాంకేతిక తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని తేలి బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక్కడ 16 బృందాలతో దర్యాప్తు. ఏపీ హోంమంత్రి అనిత మృతుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షలు ఆర్థిక సాయం అందించనున్న ఏపీ సర్కార్. ప్రమాదానికి గురైన బస్సుపై ఇప్పటికే 16 చలాన్లున్నట్టు తెలుస్తుంది. సీటింగ్ కు పర్మిషన్, స్లీపర్ గా మార్పు. సీటింగ్ కు పర్మిషన్ తీసుకొని ఆ బస్సుని ఇప్పుడు స్లీపర్ గా మార్చి మొత్తానికి ఇంతటి ఘోరటి ప్రమాదానికి గురయ్యారు. సో ఇవ్వండి ఈ రోజటి తెలుగు ప్రభ ముఖ్యాంశాలు. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.